కానీ తప్పు జరిగింటే తప్పు గమ్మున ఉండడం కూడా నేను తప్పు చేసిన దాన్ని అవుతాను. నేను నా పిల్లలకి ఎట్లా చెప్తాను నేను తప్పు జరిగిందని తెలిసినా కానీ నేను గమ్మున ఉంటే? వాట్ ఎగ్జాంపుల్ ఐ సెట్టింగ్ టు మై సెల్ఫ్? హౌ విల్ ఐ కన్విన్స్ మై సెల్ఫ్? నేను తప్పు జరిగింది అంటే గనా, నేను గమ్మున ఉంటే గనా నేను బ్రతకాలి ఆ గిల్ట్ తోటి. నాకు ఇక్కడ మై గోల్ ఇస్ నాట్ రివెంజ్. There is a huge difference in that. My goal is to seek justice. Na mind lo justice ante systems should be improved. Ee paristhiti inkokariki raakoodadu. Justice anedi okokkariki okokka vidhanga untadi. Naaku revenge kavalante nenu kuda kadapa valla lagane poi narakedanni. That is revenge. Idi revenge kaadu. This is my effort to improve the systems. ఎట్లయితే వివేకానంద రెడ్డి గారికి వెన్నుపోటు చేస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఆయన పోయి మళ్ళీ వాళ్ళని కొట్టలేదు. ఆయన ఇంకా ఎక్కువ ప్రయత్నిస్తున్నాడు సపోర్ట్ చేయడానికి పార్టీకి, ఆయన సామర్థ్యం చెప్పడానికి. ఇక్కడ కూడా మై గోల్ ఇస్ నాట్ రివెంజ్ అయితే నేను పోయి నరికేదాన్ని. మై గోల్ ఇస్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్స్. ఈ పరిస్థితి ఇంకొకరికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇంకొకరికి వస్తే వాళ్ళు పోరాడడానికి వాళ్ళకి ధైర్యం ఎట్లా ఇవ్వాలి? అది నా గోల్. చాలా చాలా డిఫరెన్స్ ఉందండి. ఇది రివెంజ్ కాదు. మీరు ఎక్కడి నుంచో, మీ పేరేంటండి? ఓకే, సో యూఆర్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్. ఎందుకంటే మళ్ళీ అదే క్వశ్చన్స్ అడుగుతున్నట్లుంది. ఓకే, ఐల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. నా వెనకాల రాజకీయ పార్టీ ఉందా? సారీ, నేను ఇక్కడికి నా వెనకాల ఎవరు వచ్చారండి? ఇక్కడ వెనకాలంటే వెనకాల ఉంటానండి. మీరు మాట్లాడే మాటల ఇంటెన్షన్ ఒక్కదాన్ని వచ్చాను. నా కారులో నేను ఒక్కదాన్ని వచ్చాను. రైట్, రేపు నేను బిల్డింగ్ బయటకు వెళ్తే నన్ను నరికేస్తారు. నా వెనకాల ఎక్కడ పార్టీలు ఉన్నాయండి? నాకేమైనా రాజకీయ ఆంక్షలు ఉన్నాయా? ఇది నా పోరాటం, ఇంకొకరి పోరాటం కాదు. ఇది నా పర్సనల్. దిస్ ఇస్ నాట్ టీడీపీస్. మీరు అనేది టీడీపీ నా వెనకాల ఉందంటున్నారు. దిస్ ఇస్ నాట్ టీడీపీస్ ఫైట్, దిస్ ఇస్ మై ఫైట్. కానీ నా ఈ పోరాటం చూసి ఈ రాష్ట్రంలో చాలా మంది ప్రజలు, ఈ రాష్ట్రం అంతా నా వెనకాల ఉంది. ఒక పార్టీ కాదు, ఈ రాష్ట్రం అంతా నా వెనకాల ఉంది. ప్రతి పార్టీ, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలు. మీరు కెమెరాలు ముందర పెట్టి అడగద్దండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని. 1-on-1 పర్సనల్ గా కెమెరాలు లేకుండా మాట్లాడండి. వాళ్ళు చెప్తారు నిజమేంటో. వాళ్ళు నేను పడే బాధ చూసి ఎంత కష్టపడుతున్నారో. ఈ గవర్నమెంట్ లో ఉండే బ్యూరోక్రాట్స్ అడగండి, పోలీస్ ఆఫీసర్స్ అడగండి, ఐఏఎస్ ఆఫీసర్స్ అడగండి. వాళ్ళు చెప్తారు 1-on-1, నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. ఎన్నికలకు ముందే హత్య జరిగింది. అలాంటప్పుడు ప్రజలు ఎందుకు మరి వాళ్ళని గెలిపించారు? మీరు ప్రజలంతా యాంటీగా ఉన్నారు, ప్రజలంతా అందరూ తెలుసు అన్నప్పుడు అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఎలా గెలిచారు ఎన్నికల్లో? ఎన్నికల ముందే కదా హత్య జరిగింది. ఐ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్. నేను మా కుటుంబం ఇట్లా చెయ్యరు అని గుడ్డిగా నమ్మి మీ ముందరికే వచ్చి 3 రోజులు, నాన్న చనిపోయిన 3 రోజుల తర్వాత నా కుటుంబంలో 700 మంది ఉన్నారు, నా కుటుంబం వాళ్ళు ఇట్లా చెయ్యరు అని చెప్పాను. నా బుద్ధి లేని తనం అప్పుడు నాకు తెలియలేదు. ఐ థింక్ పీపుల్ ఆర్ లైక్ మీ. ఐ డెంట్ రియలైజ్ పీపుల్ ఆర్ డిఫరెంట్. మేడం, సిబిఐకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో చాలా మంది, వాళ్ళ అడ్వైస్ టు యూ, మీరు క్వశ్చన్స్ అడుగుతుంటే మీకే నెగటివ్ అవుతుంది. బీ కేర్ఫుల్. సిబిఐకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో చాలా మంది మీ ఫాదర్ మర్డర్ జరిగే ముందు రోజు
అవినాష్ రెడ్డి కోసమే ప్రచారం చేశారని చాలా మంది స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో మరి మీ ఫాదర్ కి అవినాష్ రెడ్డి పోటీ చేయడం ఇష్టం లేకపోతే వాళ్ళు ఆ విధంగా ఎందుకు స్టేట్మెంట్స్ ఇచ్చారు? సరే రిపీట్ చేయండి, నాకు సరిగ్గా వినపడలేదు. మీ ఫాదర్ మర్డర్ జరిగే ముందు రోజు వరకు కూడా ఎవరి కోసం మీ ఫాదర్ ప్రచారం చేశారు? రాత్రి 11:30కి ఇంటికి వచ్చారు. లాస్ట్ మీటింగ్ ఎవరి కోసం ప్రచారం చేసి వచ్చారు లెట్ మీ చెప్పండి. కంప్లీట్. లాస్ట్ మీటింగ్, లాస్ట్ కలిసింది అల్లి ప్రభావతమ్మ గారిని. ఎందుకు? అవినాష్ కు, వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయమని చెప్పి. ఎందుకు? వివేకానంద రెడ్డి గారికి ఇట్లా హత్య రాజకీయాలు కాదు చెప్పాను. హీఈస్ ట్రైంగ్ టు స్టిల్ బీ ఫేర్. అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలవాలి, పార్టీ గెలవాలి. నేను చెప్పింది నా కొడుకు వినకపోయినా నా డిఫరెన్సెస్ పక్కన పెట్టుకొని పార్టీ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాడు. వీడియో చూశారు 4 రోజుల క్రితంది. మీరు అడిగిన March 14th ఆ వీడియో 10th of February 4 రోజుల క్రితం అవినాష్, వివేకానంద రెడ్డి ఎట్లా ఉన్నారో, వాళ్ళ అన్యోన్యత ఎట్లా ఉండిందో మీరే చూస్తున్నారు. కానీ అవన్నీ పక్కన పెట్టి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి లేదు అవినాషే ఉండాలి అంటే హీ ఫెల్ ఇన్ లైన్ అండ్ సెడ్ ఓకే ఫైన్, చూసుకునేది చూసుకుందాం, మనం అందరం కలిసి ఉండాలి. అది ఆయన మనస్తత్వం. కరెక్ట్, ఈ రోజు కూడా అదే కరెక్ట్ అంటున్నాను, తప్పు కాదు. అట్లా ప్రచారం చేస్తున్నా కూడా, వాళ్ళ కోసం ప్రచారం చేస్తున్నా కూడా చంపడం ఇంకెంత అన్యాయం అవుతుంది? మీరు ఆలోచించండి, ఇంకెంత అన్యాయం అవుతుంది? నేను నీ కోసం పని చేస్తుంటే నువ్వు నన్ను చంపితే వాట్ ఇస్ దర్ అన్ ఆన్సర్ టు దట్ క్వశ్చన్? ఎగ్జాక్ట్లీ. మన ఇంకా ఎన్ని రోజులు పడుతుంది కోర్టులో తేల్చేదానికి? 10 సంవత్సరాలా 20 సంవత్సరాలా? ఎవిడెన్స్ ఉంది కదా, ఎవిడెన్స్ ఉంది కదా. ఎందుకు మనకు సిస్టమ్స్ ఇంత టైం పడుతుంది? కేసుల మీద కేసులు పెడుతున్నారు. రేపు హైకోర్టులో 2 కేసులు ఉన్నాయి, సుప్రీంకోర్టులో రేపు కాదు సోమవారం హైకోర్టులో 2 కేసులు ఉన్నాయి, సుప్రీంకోర్టులో 1 కేసు ఉంది. ఇట్లా కేసుల మీద కేసులు పోతున్నాయి.